హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో సింపుల్గా ఎంతో టేస్టీ అయిన ఒక హెల్తీ కారప్పొడిని చూపించబోతున్నాను. అదేనండి మన మల్టీగ్రెయిన్ కారప్పొడి అనమాట. చాలా చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట అండి. ఈ కారప్పొడి అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇది అయితే మాత్రం నేను చూపిస్తున్నానండి. నేను షార్ట్లో కూడా పెట్టానమాట. ఇది ఇప్పుడు వీడియో నేను పెడుతున్నాను. మన హెల్త్కి చాలా మంచిదనమాట అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మన హెల్త్కి సంబంధించినయే. చాలా చాలా మంచిదనమాట. డైలీ మనం ఫస్ట్ ముద్దలో ఈ కారప్పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా మంచిదనమాట అండి. మనకి ఇడ్లీలోకి అండ్ దోశల్లో కూడా చాలా మంచిది. ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నవన్నీ అన్ని హెల్త్కి సంబంధించినవి. ఈ కారప్పొడి అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. అదిగోండి, నేను అన్నీ కప్పు అయితే తీసుకున్నాను అనమాట. ముందుగా గుమ్మడి గింజల్లో నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ అనమాట. సన్ఫ్లవర్ గింజలు కూడా కప్పు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి అవిసె గింజలు కూడా నేను ఒక కప్పు తీసుకున్నాను. నువ్వులు అనమాట అండి. మీరు నువ్వులు క్వాంటిటీ పెంచుకున్నా ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి ధనియాలు కూడా కప్పు తీసుకున్నాను. మనకి కారం తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఒక పాయ అయితే ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 10-12 ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి జీలకర్ర 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట అండి. జుట్టుకి చాలా మంచిదనమాట. మీరు కావాలంటే కనుక మునగాకు కూడా తీసుకొచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని నేనైతే పాన్ అయితే పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా గుమ్మడి గింజలు అయితే వేసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే అన్ని గింజలు కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. మాడకుండా చూసుకోండి. కొంచెం సేపు అలా కలుపుతూ ఉండాలి. ఈ గుమ్మడి గింజల్లో మీకు తెలిసిందే కదా, జింక్ ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెంచుతుందండి. పిల్లలకి చాలా మంచిది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా రోస్ట్ చేసుకొని మనం పక్కకు తీసేసుకోండి. అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట అండి. మరీ మాడకూడదు, నేను చూపిస్తున్న విధంగా. తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి కూడా సేమ్ అంతేనమాట. కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి అన్నీని. దీంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, సెలీనియం కూడా ఉంటుంది, లభిస్తాయి ఎక్కువగా. బీపీని, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట అండి. శరీరంలో కూడా రక్తస్థాయి కూడా పెంచుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి. తర్వాత వచ్చేసి అవిసె గింజలు, జుట్టుకి చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట. దీంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట అండి. తర్వాత వచ్చేసి నువ్వులు అనమాట. నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. బోన్ హెల్త్కి చాలా మంచిదనమాట. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. డైలీ మనం నువ్వులు తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను జీలకర్ర కూడా వేసేసుకున్నానండి. కొంచెం అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి. అది కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసేసుకోండి పక్కకి. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలన్నమాట. దాంతో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకొని మన జుట్టుకి చాలా మంచిదండి. కంటికి చాలా మంచిది మనకి. కరివేపాకు ఎంతైనా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అవి పట్టుకుంటే కొంచెం వేగాలన్నమాట. మొత్తం పొడవు అవ్వాలి అలా అనమాట. తర్వాత నేను యూస్ చేయలేదు ఆయిల్ అనమాట. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం అయితే ఆవాలు వేసాను. మినపప్పు వేసుకోవాలన్నమాట అండి. వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అది కూడా చల్లారనివ్వాలి. మనం ముందుగా వేపుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, నేనైతే చిన్న జారు యూస్ చేస్తున్నాను, అందుకనే ఒక 3 టైమ్స్ అయితే వేసుకున్నాను. ఇగోండి, నేను చూపిస్తున్నవన్నీ వేసిన తర్వాత ఎండుమిర్చి మనం పోపు కూడా వేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత చింతపండు కూడా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, పులుపు తగ్గట్టు కొంచెంగా వేసుకోవాలన్నమాట. నేనైతే ఏం వేయలేదు, వెల్లుల్లి రెబ్బలు వేసాను. వేసి నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోకూడదు అనమాట, కొంచెం బరకగానే చేసుకోవాలన్నమాట అండి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా అదిగోండి, మన కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది మనం ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసుకోండి. కొంచెం అది గ్లాస్ జార్ అయితే బాగుంటుందన్నమాట. నేనైతే దాంట్లోకి తీసుకుంటున్నాను. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. డైలీ
మనం ఇది ఒక స్పూన్ అయితే కంపల్సరీగా పెడితే హెల్త్కి మాత్రం చాలా మంచిదన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్తో మంచి హెల్త్ బెనిఫిట్స్గా ఉన్న వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.